మాత్రే నమః. శనీశ్వరుల అనుగ్రహం కోసం శని త్రయోదశి రోజు ఇలా పూజ చేయాలి. శని త్రయోదశి ఉపవాసం ఉండడం వల్ల ఆ రోజు శివకేశవుల ఈశ్వర అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎవరైతే శని త్రయోదశి రోజు ఉపవాసం ఉంటారో వారి కోరికలు నెరవేరుతాయి. శని త్రయోదశి రోజు శివపార్వతులతో పాటు శనీశ్వర స్వామిని కూడా పూజించాలి. ఇలా పూజించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. శని దోషాలు తగ్గుతాయని నమ్మకం. హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో ఇదొకటి. శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శనీశ్వర స్వామికి అంకితం చేయబడింది. అంటే శనివారం రోజు త్రయోదశి తిథి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు. శనివారం శనీశ్వరునికి ఇష్టం, విష్ణువుకి ఇష్టం. అయితే త్రయోదశి శివునికి ఇష్టం. ఇది కనుక రెండింటి కలయిక వచ్చేదే శని త్రయోదశి విశిష్ట స్థానం ఉంది. ఎవరైతే శని త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారో వారి కోరికలు నెరవేరుతాయి, జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. శని త్రయోదశి రోజు శివపార్వతితో పాటు శనీశ్వరుని కూడా పూజించాలి. పంచాంగం ప్రకారం శని త్రయోదశి తిథి డిసెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 2:28 ప్రారంభమవుతుంది. అదే సమయంలో శని త్రయోదశి డిసెంబర్ 29 ఆదివారం మధ్యాహ్నం 3:32 వరకు ముగుస్తుంది. శని త్రయోదశి శనివారం వచ్చింది కనుక శని త్రయోదశి పూజించేది డిసెంబర్ 28 తేదీన చేయవలసి ఉంది కనుక ఈరోజు శని ప్రదోష వ్రతం కూడా చేస్తారు. హిందూ గ్రంథం ప్రకారం శని ప్రదోష వ్రతం వెనుక కథ ఏంటో తెలుసుకుందాం. శని త్రయోదశి వ్రత కథ వెనుక కథ. పూర్వం కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసిస్తుండేవాడు. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు గడిచినా వ్యాపారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా వ్యాపారి దంపతులు ఎప్పుడూ విచారంగా ఉండేవారు. ఒకరోజు దంపతులు సంతానం కోసం తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంత శుభముహూర్తం ఇద్దరు తీర్థయాత్రకు బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్ళిన అనంతరం ఈ దంపతులకు ఒక సాధువు దర్శనం అయ్యింది. మహర్షిని చూడగానే దంపతులు ఇద్దరు ఆశీర్వాదం కోసం ఆగారు. ఆ సమయంలో మహర్షి పూజలో మునిగి ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఋషి పూజ పూర్తయింది. పూర్తి లేచి ఋషికి దంపతులు నమస్కరించారు. వ్యాపారి ప్రవర్తనకు ఋషి చాలా సంతోషించాడు. దీని తర్వాత ఈ దంపతులు తాము తీర్థయాత్రలు చేయడానికి కారణమేమని ఋషికి చెప్పారు. శని త్రయోదశి ఉపవాస ప్రాముఖ్యత. వ్యాపారి దంపతుల వ్యవస్థ సంతానం కోసం వారు పడుతున్న బాధను చూసి తరువాత ఋషి వారిద్దరికీ శని త్రయోదశి ఉపవాసం దాని ప్రాముఖ్యత గురించి చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించమని కూడా ఋషి ఇద్దరికి సలహా ఇచ్చాడు. తర్వాత ఇద్దరు తీర్థయాత్రలకు వెళ్లారు. తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరు శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించి శివుని పూజించారు. కొంతకాలం తర్వాత వ్యాపారి భార్య గర్భం దాల్చింది. మంచి సంతానానికి తల్లి అయింది. ఈ విధంగా శని త్రయోదశి వ్రత ప్రభావం కారణంగా వ్యాపారి దంపతులు సంతానం పొందారు. సంతానం లేని వారు శని త్రయోదశి రోజు పూజ చేయడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్